ఈ విశ్వం అంతులేని రహస్యాల నిలయం. ఈ కాలం నిరంతరం కదిలే ఒక నది. యుగాలు సత్యం నుండి అధర్మానికి, ధర్మం నుండి అరాచకానికి ప్రయాణించే ఒక చక్రం. కానీ ఈ మహాచక్రం ఒక్కరోజు ఆగిపోతుంది. ఈ నది ఒక్కరోజు ఇంకిపోతుంది. ఈ విశ్వం ఒకరోజు కాలి బూడిదైపోతుంది. పురాణాలు చెబుతున్న ఆ అంతిమ క్షణం, ఆ ప్రళయ రాత్రి గురించి తెలుసుకుందామా? మనం ఇప్పుడు నివసిస్తున్నది కలియుగం. 4,32,000 సంవత్సరాల విషాద యాత్ర ఇది. ఈ యుగంలో సత్యం తగ్గిపోయి అబద్ధాలు రాజ్యమేలుతాయి. ధర్మం బలహీనపడి అధర్మం విజృంభిస్తుంది. మనిషి తనను తాను దైవంగా భావించి ప్రకృతిని, పశువులను, తన సోదరులను కూడా నిర్దాక్షిణ్యంగా నాశనం చేస్తాడు. కలియుగం చివరి దశలో ప్రకృతి తన శాంతిని కోల్పోతుంది. భూమిపై అసాధారణంగా వానలు కురుస్తాయి. అతివృష్టి, అనావృష్టి ఒకేసారి సంభవిస్తాయి. భూమిపై పచ్చదనం అంతరించిపోతుంది. మొక్కలు మొలకెత్తవు. జంతువులకు ఆహారం దొరకదు. భూమి నెమ్మదిగా ఒక నిస్సారమైన, నిర్జీవమైన ఎడారిగా మారుతుంది. అప్పుడు ఆ అంతిమ రాత్రి వస్తుంది. ఆ రాత్రి ఎంత పొడవుగా ఉంటుందో, ఎంత చీకటిగా ఉంటుందో ఎవ్వరికీ తెలియదు. అది ఒక రాత్రి మాత్రమే కాదు, అది ఒక యుగం అంతానికి గుర్తు. ఆ రాత్రి తర్వాత ఆకాశంలో ఒకేసారి 12 సూర్యులు ఉదయిస్తారు. ఆ వేడికి భూమిపై ఉన్న ప్రతి నీటి బిందువు ఆవిరైపోతుందట. సముద్రాలు, నదులు, చెరువులు అన్నీ ఎండిపోతాయని పురాణాలు చెబుతున్నాయి. ఈ ప్రళయం తర్వాత మానవాళి చేసిన పాపాలకు అంతం పలికేందుకు శ్రీ మహావిష్ణువు తన కల్కి అవతారంలో అవతరిస్తారు. ధర్మాన్ని నిలిపి కొత్త సృష్టికి మార్గం సుగమం చేస్తారని పురాణ గాథలు చెబుతున్నాయి. ఇది ఒక ముగింపు కాదు, ఒక కొత్త ఆరంభం. ఇది మన తప్పుల నుండి నేర్చుకోవటానికి, భవిష్యత్తును మెరుగుపరుచుకోవటానికి ఒక అవకాశం. మనం నివసించే ప్రతిరోజు ఒక విలువైన బహుమతి. ఈ అవకాశాన్ని మనం ఎలా వినియోగించుకుంటాం? ఇది మనకు మనం ప్రశ్నించుకోవాల్సిన విషయం.